బుడ్డాండు బాబాయ్ దగ్గర నుండి తెప్పించాను చికెన్ కారం. దాని టేస్ట్ బాగుంది. దాని స్టైల్లో పెడదామని పెడుతున్నా. ఇప్పుడు చెబుతున్నా మొత్తం అయిపోయినాక స్టార్ట్ చేస్తా. మనం కూడా ఇదివరకు ఒకసారి పెట్టినాం, కాకపోతే దాన్ని ఫాలో అవుదామని చూద్దామని ఒకసారి ట్రై చేస్తున్నా. ఇవాళ చికెన్ కారం పెడదామని పెద్ద బాయిలర్ పుంజు కొట్టించుకొచ్చిన. 6 కేజీల పుంజు, ఏటమాసం కంటే అన్ని మిక్కులు ఉంది పుంజు. కుక్కర్లో ఉడకబెట్టిన, మహా గట్టిగా ఉంటుంది రాయలాగా. ఉడకబెట్టి ఇప్పుడు పొయ్యి మీద నూనెలో ఎప్పుడు పెట్టి మొత్తం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తున్నా, మూగుడు పెడుతున్నా. రెండు కేజీల తెచ్చిందండి. చక్కగా ఉడకబెట్టిన, మళ్ళీ ఆపాల లైట్గా వేపి కారం కలపాల. పెద్ద బాయిలర్ పుంజండి. ముక్కలు మీదనే కాగిందండి, ముక్కలు వేస్తున్నా. 2 గితాలు గెంచుకున్నాం, కొద్దిగా మరాంత ఉంది. ముక్కలు వేగినాయండి, తీస్తున్నా. ఇది కూడా కాగాక అప్పుడు కారం చూసుకుందాం. అల్లం పేస్ట్ వేయించుకుందామండి. కారం వేస్తాను తగినంత. పొడి మసాలా, ధనియాల పొడి లైట్గా, సాల్ట్ 2 స్పూన్లు. కలయి తిప్పాలండి. మసాలా పొడి మొత్తం వేపినవాడి చక్కగా కారం ఇవన్నీ మొత్తం కలిపేసిన వేపింది. ఇప్పుడు కలుపుకోవటం కారం ఎట్లా కలిపేది అంటే చూపిస్తా చూడండి. కొద్దిగా లైట్గా ఒక బొట్టు నూనె వేసుకుందామండి, కాక నూనె. స్మెల్ మాత్రం గుమ్మలాడుతుందండి. టేస్ట్ చూద్దాం. వేడి చల్లారిందండి, ఇప్పుడు నిమ్మరసం కలుపుకుందాం. రంగు రుచి చిక్కదనం అన్నట్టు మంచి టేస్ట్ ఉందండి. గుమ్మలాడుతుంది. చికెన్ కారం తింటే వదిలిపెట్టరండి. టేస్ట్ చూసి చెబుతా. ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ కానీ ఇంకోటి కానీ. పులుపు కూడా సరిపోయింది, అంతా బాగుంది. చికెన్ కారం రెడీ అయిందండి. తిని చూసిన టేస్ట్ కూడా బాగుంది. పెట్టినా మీరు కూడా దీన్ని బట్టి ఫాలో అవ్వండి. వంట చేసుకుని ఒకసారి పెద్ద బాయిలర్ పుంజు మాసాన్ని తిన్నాక అప్పుడు చెప్పండి బాగుంది బాగలేంది. ఇదే పొజిషన్లో పెట్టుకోండి. తిన్నాక టేస్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.